అండి, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడు మీకు ఒక వ్యక్తిని పరిచయం చేయబోతున్నాను. అది ఎవరో చెప్తాను, ఒకసారి ఆగండి. ఎక్కువ బండరాయిలతో ఉండి బతికేవారంట అతను. ఇప్పుడు ఈ సోఫాల మీద ఉండి రిలాక్స్ అయిపోతున్నాం కదా, సోఫాలు కాకుండా బండరాయే బెటర్ అని ప్రూఫ్ చేస్తారట. అదేంటో మనం తెలుసుకుందాం, ఓకేనా? హలో, హాయ్ సార్, గుడ్ ఈవినింగ్. హాయ్ మేడం, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. ఏంటి సార్ అది? ఏంటది? ఇది బండరాయి మేడం. అసలు వావ్, అసలు ఈ బండరాయిలు నిజంగా చూడలేదు సార్ ఇప్పటి వరకు. నేను ఎప్పుడో చిన్నప్పుడు చూశాను. మేడం గారే చూపించారు. అవునా సార్? బండరాయి చాలా బండగా ఉంది. ఓకే, చూడండి, ఇది ఇలా చూస్తే ఎల్ షేప్ లో ఉంది, ఓవల్ షేప్ లో ఉంది, ఓకే, పండు షేప్ లో కూడా ఉంది. ఓకే. సార్ ఇవి ఏంటి సార్, మీకు ఈ బండరాయి మీద ఎందుకు ఇప్పుడు స్టే చేయాలనిపించింది? చెట్టు కింద మేడం గారు చెప్పారు, చెట్టు కింద బండరాయి మీద కూర్చుంటే చాలా కూల్ గా ఉంటదట. ఓకే, ఆరోగ్యం, ఉత్సాహం, ఆనందం అన్ని కలిపి. అంటే అయితే ఇప్పుడు మీ మాటల్లో ఏమని తెలుస్తుందంటే ఇంకా హాస్పిటల్ కి వెళ్ళని అవసరం లేదనమాట. అంతే కదా? అంతేనా? అయితే ఎవరికి హెల్త్ బాగాలేకపోతే బండరాయి దగ్గరికి వచ్చి చెప్పమంటారా? అంతే కదా. మరి మా ఆడియన్స్ కి మీరు ఒక రిపోర్ట్ అనేది ఇవ్వాలి కదా. అదే బండరాయి మీద కూర్చుంటే కొంచెం మంచి ఆడియో, వాక్చాతుర్యం, ఆనందం అన్ని కలుగుతాయి. ఓకే, పల్లెటూరు వాతావరణంలో మరి ఏసీ రూమ్ లోకి కూర్చొని అనారోగ్యం పాలవకుండా ఇలాంటి బండల మీద కూర్చొని చెట్టు కింద హాయిగా. అయితే సార్ ఇప్పుడు నాకు ఒకటి ఏం అర్థమైందంటే, ఇప్పుడు ఎవరిని ఆడియన్స్ ఎవరిని మా సబ్స్క్రైబర్స్ అందరినీ ఏసీలు ఆర్డర్ పెట్టుకోవద్దని చెప్పమంటున్నారు. అంటే ఏసీకి బదులు బండరాయిని కొనుక్కోమంటున్నారు, అంతేనా? మేడం, ఏసీ రూమ్ లో కంటిన్యూగా ఉంటే ఆరోగ్యం పాడవుతుంది. ఇలాంటి బండరాయిల మీద చెట్టు కింద హాయిగా కూర్చొని టైం పాస్ అయ్యి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఓకే, ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా.